బీసీల ద్రోహి జగన్ కాబట్టి 11 సీట్లు వచ్చాయని మంత్రి సవిత అన్నారు. జోగి రమేష్ కల్తీ మద్యం గంజాయి సరఫరా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పారు. జగన్ బాబాయ్ చనిపోతే సీబీఐ విచారణ కావాలన్న వైసీపీ అధినేత అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా మరి గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే విధంగా మళ్ళీ కార్పొరేషన్లు కూడా మనం ఏర్పాటు చేసాం. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఈ సమయంలో సుమారుగా 3-4 నెలలు అయ్యింది. మరి ఆ తర్వాత కూడా మేము మరి చైర్మన్ని డైరెక్టర్లు గారు కూడా కలిసి మా సెక్రటరీ గారు మరి మా జిఎం గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి అంటే ఈరోజు ఒక 10 మంది చైర్మన్లతోనూ 10 మంది డైరెక్టర్లతోనూ అదేవిధంగా కుల సంఘం పెద్దలతోనూ 10 మంది కార్పొరేషన్ చైర్మన్లతో చర్చించి మనం ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా ఈరోజు మనం అమలు పరుస్తున్నాం. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మరి వారికి విధులు కూడా కేటాయించాలన్న విషయంతో వాళ్ళతో స్వయాన చర్చించి ఏంటి ఆదరణ 3లో మనం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడగలం, వాళ్ళని ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈ 1000 కోట్ల రూపాయలు కూడా మనకు ఆదరణ 3కి మనకు బడ్జెట్లో కేటాయించాలన్న విషయం కూడా తెలియజేస్తూ బీసీల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అనే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు రివ్యూ పెట్టాం. మరి గతంలో మనం చూసాం, గత 5 ఏళ్ళు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా